అందరొకసారి ఆకాశమందున్న దేవుని వైపునకు చేతులు పైకెత్తి, ప్రభువా మాకంటే బలవంతులు, ధనవంతులు, విద్యావంతులు, అందచందాలు, ఆస్తి పాస్తుల వాళ్ళు చాలా మంది లోకములు గతించిపోయినా నేటి వరకు సత్యములను వచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన ద్వారా నీ సందేశం మాకు వినిపించబోతున్నందుకు స్తోత్రమని ఆయన మనతో మాట్లాడబోతుండగా ఆకాశమందున్న దేవుని వైపునకు చేతులు పైకెత్తి దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. సకలాశీర్వాద కొరకు కానుకునే మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలు ఏర్పాటు చేస్తున్న ఈ స్తుతి ఆరాధన ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకే ఆరాధిస్తున్నాం. ఈ దినానికి వచ్చిన అందరితో మాట్లాడమని కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరచండి. కావలసిన శ్రేష్టమైన సందేశం ద్వారా మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందమని మా మంచి బోధకులను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడిగి ఈ మనములు పొంది ఉన్నాము తండ్రి. వచ్చి గట్టిగా ఆమేన్ చెప్పాలి, వచ్చి గట్టిగా ఆమేన్ చెప్పాలి. పిల్లారా, మీరు ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినగలరు? మీరు ఎంత మంచోళ్ళంటే దేనికి మాట్లాడు, ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినే ఓపిక మీకుంది? మాట్లాడలేదు. ఎంతసేపు అయినా వినడానికి సిద్ధంగా ఉన్నామన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. మీరందరూ ఉత్సాహముగా ఉన్నారు. మాట మీద నిలబడే మనుషులు. నేను మాత్రం తక్కువన్నా. ఒకవేళ వచ్చింది తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా నుంచి రావచ్చు, కానీ నేను పుట్టింది తణుకు పక్కన దువ్వ దాటగానే వచ్చేది పిల్లారా కాలుగట్టంతా వెళితే రావిపాడు, బోడపాడు, కాశుపాడు, ఆ తర్వాత చిరకంపాడు. కాశుపళ్ళు పుట్టాను. నేను పుట్టడం ఇష్టం లేదా? అంటే మీకున్న రోజు నాకు ఉంటుందిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది కాశుపాడు, అక్కడే పుట్టాను. అంచేత సాధ్యమైనంత వరకు పిల్లారా త్వరగా ఈ కోరికలు ముగించడానికి నేను ఆశిస్తా ఉన్నాను. కానీ కోడికి ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు వారి బంధువులందరినీ పిలిచారు. వాళ్ళందరినీ పిలిచి మా పక్షముగా దేవుడు చేసిన మేలుని బట్టి మీకు తెలియచేస్తామని వాళ్ళందరి బంధువులు కూడా పిలిచారు. అందరూ వచ్చేశారు. కానీ వచ్చిన బంధువులు ఖచ్చితంగా టయానికి భోజనం పెట్టకపోతే, ఎందుకంటే మాకు కూడా నందం వారి కుటుంబాలు ఉన్నాయి. రామరాజంలో పద్మశాలిలు ఇంచుమించుగా 5 కుటుంబాల వారు ప్రతి వారం కూడా ఇంచుమించుగా 3-4 కిలోమీటర్లు నడిచి వస్తారు. వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం బ్యాటరీ నాకేసి నాకేసారు. వాళ్ళు ఇలాంటి స్తుతికూటం పెడితే గ్రామస్తులందరినీ పిలుస్తారు. వారి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలుస్తారు. వచ్చిన వాళ్ళందరూ దేవుని మాటలు చక్కగా వింటారు. కానీ వెళ్ళేటప్పుడు కొంతమంది తిట్టుకుంటారు. ఏంటంటే ఈ మీటింగ్ తింటారా టయానికి ముగించడం కాదు, భోజనం పెట్టడం కాన్సెప్ట్ అది. అందువల్ల ఈ బాధ నేను పడుతూనే ఉన్నాను కనుక సాధ్యమైనంత వరకు
తొందరలో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మగోళ్ళ మాట్లాడట్లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకంటే జయభామయ్య గారు వెళ్ళిపోతూ మిమ్మల్ని అందరినీ దేనితో పెంచారు? మాట్లాడట్లేదు. బిర్యానీతోనా, దమ్ బిర్యానీతోనా? కాదు, వాక్యముతో పెంచారు. అదే వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. కుమారి గారు నాకు ఫోన్ చేసయ్యా, దైవజనులు లేరు కనుక మరి ఏర్పాటు చేసిన స్తుతి ఆరాధనలో మీరు తప్పనిసరిగా రావాలి. దేవుడు మీకు బయలుపడ చేసిన శ్రేష్టమైన వాక్యం కోసం మేమందరం ఎదురు చూస్తా ఉన్నాం. మా బిడ్డలకు ఆకలేసినా సరే ఆకలిని కూడా లెక్క చేయకుండా వాక్యం ఎంతసేపు వింటారు అని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా 4 గంటలకల్లా కోట ముగుస్తుంది. ఈరోజు వాస్తవంగా పితాని వారి కుటుంబంలో వివాహం జరుగుతుంది నర్సాపూర్ దగ్గర. ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. దైవజనులు లాలయ్య గారు వివాహం చేస్తుంటే వివాహ సందేశం ఇవ్వడానికి వెళ్ళాలి. కానీ ఆయన వచ్చాయా, మీరు వచ్చి తప్పనిసరిగా వాక్యం అందించాలి, శ్రేష్టమైన వాక్యం అందించాలని వారు పిల్లలు కోరటం. కానీ అక్కడ కూడా వెళ్ళకుండా ఈ స్థలానికి రాగలిగారంటే కేవలం మీరు చేసిన ప్రార్థనలు. సరే, దేవుని వాక్యం వెళ్ళబోతున్నాం ప్రియులారా. ఇది ఏ కోరికండి? కొంచెం గట్టిగా చెప్పాలన్నమాట. కృతజ్ఞత అనగా చేసిన మేలులకు ప్రతిగా మనము దేవా నీకు స్తోత్రం అని చెప్పడమే కృతజ్ఞత స్తుతి ఆరాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. బైబిల్లో దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులు అని ప్రజలు ఉంటారు. వాళ్ళు పిల్లారా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉండగా దేవుడు వారిని విడిపించాడు. పాలు తేనె ప్రపంచే కనాన్ దేశం నడిపించాడు. 40 సంవత్సరాల పాటు వారిని పోషిస్తే వాళ్ళ జీవితాలు ఏమి లేకుండా పోయింది. తినడానికి ఆహారం ఇచ్చాడు. పిల్లారా, ప్రజలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభములో దేవుడు వారిని నడిపిస్తే 40 సంవత్సరాల తర్వాత పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, అసలు మా దేవుడు ఏం చేశాడు అన్నారు. అంటే వాళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళ, కృతజ్ఞులా? కొంచెం గట్టిగా చెప్పండి. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఈ రోజుల్లో కూడా దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అంటే తప్ప దేవుడు చేసిన గొప్ప మేలు కనుక చెప్తే ప్రియులారా ఆశ్చర్యపోతుంది. ఆయన చేసిన గొప్ప మేలు ఏంటంటే నేటి వరకు మనము సజీవంగా ఉండడమే దేవుడు చేసిన గొప్ప మేలు. తప్పకుండా గట్టిగా. ఎందుకంటే కష్టాలు, కలవరాలు, కన్నీళ్లు, రోగాలు, బలహీనతలు, వ్యాధి బాధలు, మానసిక ఉత్తలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నోసార్లు మరణపు అంచు వరకు వెళ్ళిన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. అందుచేత మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. అది మాత్రమే కాకుండా బైబిల్లో ఓ రోజు యేసు ప్రభుని దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తున్నారు. మార్గ మధ్యలో ఉండి దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెట్టారు. ప్రభు అన్నాడు, నేను బాగు చేస్తాను అనలేదు. మీరు వెళ్ళి మీ దేహమును మీ యాజకునికి కనపరుచుకోమని చెప్పారు. వారు తిరిగి వెళ్ళుచుండగా ఏమైంది? ఎంతమంది శుద్ధులయ్యిరి? డౌట్ లేదు కదా? డౌట్ లేదు కదా? అనుమానం చెప్తున్నారు. 10 మంది శుద్ధులయ్యారు. ఆ శుద్ధులు అవటం మీకు కష్టం లేదు. మీరు బాగుపడాలి, బాగుపడితే ఒప్పుకొని మీరు శుద్ధులయ్యారు. కానీ ఎంతమంది దేవుడు యేసు ప్రభు చెప్పినట్టుగా ఎంతమంది యాజకుల దగ్గరికి వెళ్ళారు? ప్రభు అంటాడు, మిగిలిన ఆ 90 అంటే వాళ్ళకి ఏం లేదు. ఇంతమంది సంఘం ఉంటే జాన్ పాల్ గారు మాత్రమే కూటమి ఏర్పాటు చేశారు. మిగిలిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలిగా అంటలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రతి వారికి రోషం వచ్చేస్తా ఉంది. ఖచ్చితంగా
పెడతా, అప్పుడు నువ్వు వద్దు కానీ అందుచేత ఇలా మనకి పుట్టిపోతే చాలా మంది కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లారా, దేవుని వాక్యం కనబడుతుంది, చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత లేకుండానే ఉన్నారు. కానీ బైబిల్లో కృతజ్ఞత కలిగిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అందులో మొదటి వ్యక్తి రాజైన దావీదుకు ఏముంది? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లిస్తాను అని దేవునికి మనసారా 116వ కీర్తన రాస్తుంటాడు. మరణ బంధములు చుట్టుకున్నప్పుడు, పాతాళ వేదన పట్టుకున్నప్పుడు, శ్రమ దుఃఖం కలిగినప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని ప్రార్థన చేస్తే మరణముల నుంచి నా ప్రాణాన్ని కన్నీళ్లు విడకుండా, నా కన్నీళ్లను జారి పడకుండా నా పాదాలు దేవుడు తప్పించాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుడు మంది పిల్లారా, అనేక మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ రోజున మనము కూడా ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామముని మేలులను తలంచి, యేసు నామముని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాట వినండి. ఏంటో తెలుసా? ఇదిగో నేనొక నూతనమైన క్రియను నా వైపు చూడాలి చేయుచున్నాను అని చెప్పింది ఎవరు? సర్వ శక్తి గల దేవుడే. ఆయన ఆదిలో శూన్యము మరేదియో లేనప్పుడు శూన్యములో నుంచి సృష్టించిన సృష్టికర్తన దేవుడు ఈ అఖిలాండాన్ని తన నాటి మాట ద్వారా సృష్టించిన వాడు, నీకు రూపాన్ని ఇచ్చిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, నిన్ను కాపాడుతున్న వాడు. ఈ నూతన సంవత్సరములో మన సంఘానికి, పిల్లల విశ్వాస బృందానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను చేయుచున్నాను అనే మాట భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? మీ అంత చదువు నాకు లేదు. మీరందరూ జ్ఞానవంతులు, బాగా చదువుకున్నవాడు. చేయుచున్నాను అనే మాట ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? మీరు చెప్పలేదు. చేశాను అనేటువంటిది భూతకాలం, చేస్తాను అనేటువంటిది భవిష్యత్ కాలం, చేస్తున్నాను అనేటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో మీ అందరి పక్షంగా
నేను ఒక నూతన కార్యాన్ని చేస్తూనే ఉన్నాను. నూతన కార్యం చేస్తున్నాను అన్న కొంతమందికి స్పందన లేకుండా సాగు సపటపడుతున్నారు. కొంచెం కట్టుకోండి. ప్రతి మనిషి జీవితంలో ఏమని కోరుకుంటాడంటే అనుదినము ఏదో ఒక క్రొత్త కార్యము, క్రొత్త ఆలోచన రావాలి, కొత్త మార్గంలో సాగాలి. ఈ సంవత్సరం అందరికంటే ఒక వినూత్నంగా, విప్లవాత్మకంగా నా జీవితంలో కార్యాలు జరగాలి అని చెప్పి భారముతో ప్రార్థన చేసుకుంటూ పిల్లారా వాగ్దానాలు కూడా ఇతర వాగ్దానాలు నేను కూడా ఇస్తాను. స్తోత్రం చెప్పాలి. నూతన సంవత్సరంలో మేము లైవ్ పెడుతుంటే గూగుల్ మీట్ ద్వారా పిల్లారా సందేశాన్ని అందిస్తా ఉన్నప్పుడు మా సంఘ బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, పిల్లారా యూఏలో ఉన్నారు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో, కువైట్ లో ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. మా విశ్వాసులు లేని దేశం అంటూ లేదు. మరంత స్వార్థం ఉండకూడదు. వాళ్ళు 31వ తారీఖు రాత్రి అందరూ కూడా లైవ్ లోకి వస్తారు. లైవ్ లోకి వచ్చి పిల్లలు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాగ్దానముతో కూడిన సందేశం వినాలి. ఈ సంవత్సరం నాకు దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడని 31వ తారీఖు రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నాతో సహా. ఎందుకని ఆ సంవత్సరం అంతా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చబడాలని. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఎప్పుడు చూసినా ఒక కొత్త వాగ్దానం దేవుడి వాళ్ళ కోరుకుండా, కానీ అసలు గత కాలంలో దేవుడికి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారా అనే మాట ప్రశ్నించుకోవాలి. అందుకే వాగ్దానాలు ఊరికే ఇచ్చేయను. వాగ్దానం తీసుకునే ముందు పోయిన సంవత్సరం వాగ్దానం చెప్పాలా? మీకు అడుగుతారా? మీరు కూడా అడుగుతారా? నేను అడుగుతాను. కొంతమంది వాగ్దానాలు కట్టట్టు నా ముందెట్టి 10 సంవత్సరాలు వాగ్దానం చదువుకో అన్నారు. చదువుకోవడం కాదు, కట్టుకట్టుకుని లోపల తీసుకోవడం కాదు. అసలు నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. కానీ నీవు దేవుని చూసేసిన నిబంధన నువ్వు నెరవేర్చగలవా? ఇప్పుడు ఆయనే చేయాలి, అనుకున్నవన్నీ ఆయనే జరిగించాలి. కనుక మనము కూడా పిల్లారా ఆయన కార్యాలతో జరగాలంటే ఈ రోజున మనం కూడా కొన్ని కార్యాలు జరిగించాలి. అందరూ సరిగట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు, జరంగమా నీకు కృతజ్ఞత ఉన్నా లేకపోయినా, మీటింగ్ పెట్టకపోయినా, నా జీవితంలో నేను చెప్పిన మాట వినండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను, అది ఇప్పుడే. చెప్పండి, ఇప్పుడే. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? దాని గురించి మీరు ఆలోచించరా? అది ఎలా ఉంటుందంటే ఆ వాగ్దానం ఏంటంటే, నేను అరణ్యములో త్రోవను కలుగజేయబోతున్నాను. ఏం చేస్తాడైనా? అరణ్యములో త్రోవ కలుగుతుందా? అరణ్యములో కూడా త్రోవను దేవుడు కలిగిస్తాడా? కొంతమంది జీవితంలో అన్ని శోధనలు, అన్ని కష్టాలు అరణ్య రోదనగానే మారిపోయింది. అరణ్యములోని ప్రయాణం చేస్తున్నట్టుగా పిల్లారా రకరకాల శక్తులు, రకరకాల బాధలతో మన జీవితాలు ఉన్న నా దేవుడు చెప్తున్నాడు, నీవు అరణ్యములో ప్రయాణం చేస్తున్నా నీకు త్రోవను నా దేవుడు కలిగించబోతున్నాడు. పూర్వకాల పెద్దకొస్తులు పడేవాడు బాబు అనిల్ గారికి వచ్చే ఉంటుంది, నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద. రా పడకూడదు, స్తోత్రం చెప్పాలి.
నా ప్రియుడు యేసు ప్రభు ఉంటే అది అరణ్యమైన సరే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్గమును దేవుడు సరళము చేస్తున్నాడు. బైబిల్ గ్రంథములో అరణ్యలోకలు చాలా మంది కనిపిస్తుంది. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవితంలో బాగా విసిగిపోయి దిన ప్రయాణమంత దూరం అతడు ప్రయాణం చేసి మరణాపేక్ష గలవాడై అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఆయన మరణాపేక్ష గలవాడై పిల్లలు వెళ్ళి ఒక పదవి వృక్షం కింద కూర్చుండి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. ఎవరైనా ఏలియా, అబ్రహాం, ఇస్సాకు గారు తల్లి. దేవుని వాక్యములో భక్తుల పేర్లు ఉచ్చరించబడి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వందనం చేసి గారనాలి. అసలు మీ ఆయన్నే గారనం. కొంతమంది అలా ఇంటిగా అది కూడా దూడ కట్టడా అనిపిస్తారు. కొన్నిసార్లు ఏమండారు అందరూ. ఏమండారంటే ఏ మగుడు సేవండిలో కరిగిపోతాడు. ఏమన్నారు ఆయన కోళ్ళు రగిలిపోతాయి, అద్దరికి వెళ్ళిపోతుంది, మారలేదు. అందుచేత ఇక నుంచి నా భర్త నేను ఏమండి అని పిలుస్తాను, గారుని పిలుస్తాను అన్నవాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కూడా కలవాలి, స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వందనంగా పిలవాలి. అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్యను చక్కగా ముద్దుగా పిలవాలి. స్తోత్రం చెప్పాలి. బంగారం అనాలి, బంగారం అడితే మేడం అనాలి. ఇక మేడ ఎక్కుమంది ఇక మన దగ్గర స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే మా మగోడికి అది తెలవదు, ఆటోడికి ఇది తెలవదు, దెబ్బలాట్లకి ముందు వచ్చేత. అందుచేత గమనించాలి, ప్రవక్త అయిన ఏలియా గారు 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ధర్మాపేక్ష గలవాడై ఏమంటున్నాడు? నా ప్రాణము తీసుకోమన్నాడు. దేవుని దూత చెబుతుంది, ఏలియా నీ జీవితంలో విసిగిపోయావు, కష్టాలు, కలవరాలు, కన్నీళ్ళ చేత విసిగిపోయా. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఇదిగో నీళ్ళ పట్టి, ఇదిగో రొట్టె అని చెప్పి తీసుకొచ్చి ఇవ్వగానే నీ పిల్లల రొట్టె తిన్నాడు, నీళ్ళ పట్టిన నీళ్ళు తాగాడు. ఆయన ఇంచుమించు 40 దినాలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వెళ్ళాడు. అంటే అరణ్యములో ఉన్నటువంటి పిల్లారా ఏలియాను బలపరచిన వాడు నీ జీవితంలో 2026వ సంవత్సరంలో నీ ప్రయాణాన్ని నా దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీ మార్గమును దేవుడు సరళం చేయబోతున్నాడు. నీవు అనుకున్న కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ఏలియా గారి దేవుడే. నా దేవుడు నీ సొంతం కాదు, నీ దేవుడు కాదు, నా దేవుడు కూడా మనందరి దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుచేత ఏలియా చుట్టూ ఏం చేశాడు? అరణ్యములో కూడా త్రోవను కలిగించినట్లుగా 2026వ సంవత్సరం వరకు దారులన్నీ మూసుకుపోయా, మార్గాలన్నీ మూసుకుపోయా. నా దేవుడు మార్గమును సరళము చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూస్తే ఎడారిలో నదులు పారజేయుచున్నారు. అంటే ఎడారిలో కూడా నదులు వస్తాయా? మరి మనం జోక్యం చేసుకుంటేనో నదులు కూడా ఎండిపోతాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన జోక్యం చేసుకుంటే ఎడారి లాంటి ప్రాంతాన్ని కూడా నదులు పారేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒక మనకలాంటి జీవితంలో బాగా మోసపోయింది పిల్లారా. ఆ ఇంటికి వచ్చినప్పుడు దాసిగా వచ్చింది. కొంతకాలానికి యజమానురాలి స్థానాన్ని మంచిదమ్మా. మా సహోదరికి మంచి మార్గం వచ్చింది. హాగర్ గారు, అబ్రాం గారు, ఇస్సాక్ గారు ఇక నుంచి అయినా గారు పెట్టినందుకు స్తోత్రం. కానీ సైతాను గారు అనకూడదు, వాడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. హాగర్ అనేటువంటి ఆమె నిరాశతో
మోసపోతూ పిల్లలు మోసపోయి జీవితంలో మోసపోయింది. ఇక మార్గము ఏ మాత్రం కూడా లేదు. యజమానుడు బిడ్డను కన్న తర్వాత ఇక నీకు ఈ కుటుంబముతో ఉన్న సంబంధం తెగిపోయింది, ఇక నీకు సంబంధం వెళ్ళావు అని చెప్పి చిన్న పిల్లవాడు చక్కెర పెట్టి ఆ తర్వాత నీళ్ల తిత్తులో నీళ్లు పోసి పంపించాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు, గమ్యము తెలియని ప్రయాణం. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకున్నటువంటి పిల్లార సమస్యను బట్టి భర్త గారు మిమ్మల్ని వెళ్ళిపో అన్నారు అనుకోండి, వెళ్ళిపోతారా? వెళ్ళిపో అన్నారు అనుకోండి, పౌరుషం ఉన్నవాళ్ళు వెంటనే బ్యాగ్ సెట్ చేసుకుని ఎక్కడికి వెళ్తాను వెంటనే ఫోన్ చేస్తారు, అమ్మా వెళ్ళిపోమన్నాడే. అప్పుడే 10వ ఇది ఆమె అంటారు, వచ్చాయి చెట్టుకి ఏమైనా కాయ పొరవా అంటే మనం వెళ్ళిపోతున్నామంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. కొంతమంది వెళ్ళమంటే వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇల్లు నాది, రేషన్ కార్డులో పేరు నాది, ఇల్లు పట్టా నాది, నీకేమన్నా నువ్వే వెళ్ళావు. మా ఊడికి నువ్వు బతిపోతాయి. నిజంగా ఆడవాళ్ళకున్నంత పిల్లారా, ఆడవాళ్ళకున్నంత ఫెసిలిటీస్ మా మగవాడికి లేదు. కట్టిన ఇల్లు మీది, గ్యాస్ మీ పేరు మీద ఉంటుంది, ఇళ్ళ పట్ట, రేషన్ కార్డులో పేరు కూడా మన పేరు ఉండదు. మీసాలు ఉన్నాయి, సుఖండి రొయ్యకున్నాయి, మీసాలు మనకు ఉన్నాయి కనుక ఎన్ని ఫెసిలిటీ కనుక చివరికి సంఘములో కూడా ఆధిక్యత మీదే, కుటుంబములో ఆధిక్యత మీదే. జ్ఞానవంతుల ఇల్లు కడుతుంది కనుక ఈ రోజున మీతోనే గృహాలు కట్టబడ్డాయి. ఇల్లు కట్టేవాడు మీరే, కట్టిన ఇల్లు పీకి పందిరేసేవాడు కూడా నేనేమట్లేదు. అంచేత ఏమైనా చేయగలదు కనుక ఆమె నిరాశతో ఉండి నిస్పృహతో ఉండి ఆడితో ఉండగా పిల్లారా ఇక కాసేపడుకో కుమారుడు దాకమని చనిపోవడానికి సిద్ధంగా ఉంటే అతడు ఆమె ఏం అర్థం కాని పరిస్థితులు అక్కడే ఉండి ఏడుస్తుంది. ఆ ఏడ్పును దేవుడు చూచాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏడ్పును దేవుడు చూచి, హాగరు ఎందుకు వస్తుంది? వాట్ హ్యాపెండ్? వై ఆర్ వీపింగ్? ఏం జరిగింది కంటే ఆమె పిల్లారా నోరు తెరిచి మాట్లాడలేక అలా చూపిస్తే సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుచున్న చిన్న పిల్లోడు ఇష్మాయిలు. వెంటనే దేవుడు తట్టుంది. అలా కన్ను తెరిచి చూడగానే, కన్నులు తెరవగానే పిల్లారా అక్కడ నీటి ఊట ఒకటి కనబడింది. ఈ రోజున ఆ నీటి ఊటతో తన దాహాన్ని తీర్చుకుంది, తన బిడ్డకు దాహం పట్టించింది. పిల్లారా దేవుడు వాగ్దానం చేశాడు, ఏ స్థలంలో ఎడారిగా ఉందని కన్నీరు కార్చావో ఆ స్థలాన్ని నీ సంతానానికి స్వచ్ఛంగా ఇస్తున్నాను అని చెప్పగానే ఈ రోజున అరబ్బు దేశాలన్నీ దీవించబడ్డానికి కారణం హాగరు చేసిన కన్నీటి ప్రార్థన. అంటే మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఆయన ఏమైనా చెయ్యగల సమర్థుడు. అందుచేత ఈ రోజున ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది. మీరు దాని గురించి ఆలోచింపరా. ఏంటని? నేను అరణ్యములో త్రోవలు కలుగజేస్తాను, ఎడారిలో నదులు పాలన చేస్తాను. అంటే ఈ సంవత్సరం ఒక వినూత్నంగా మన దేవుడు ప్రతి కుటుంబములో ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిస్తానని వాగ్దానం చేశాడు. జరిగించే అద్భుతాన్ని ఆస్వాదించడానికి, స్వీకరించడానికి మనము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఊరికి అద్భుతాలు వస్తాయా? డబ్బులు ఉరికే ఎవరికి రావుగా. పిల్లలు దానికి క్వాలిఫికేషన్ ఉండాలిగా. ఈ రోజున 4 గంటలు 4 మాటలు చెప్పి తొందరగా ముగిస్తాం.